ఓకే. అండ్ దెన్ కమింగ్ టు అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ అల్లు అర్జున్ గారు ఫర్ 'పుష్ప 2' ఎలా ఉంది? అంటే ఆయన్నే ఒక స్టార్‌గా చాలామంది కొలుస్తారు బయట. ఇండియా మొత్తం ఊగిపోతుంది లిటరల్‌గా చెప్పాలంటే. సో, అలాంటిది ఆయనకి నువ్వు అలా అవ్వడానికి రీజన్ అయిన నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అట్ ది సేమ్ టైమ్ ఫీల్ ఎలా ఉంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉంది. బన్నీ సార్ నాకు ఎప్పటి నుండో చాలా చాలా ఇష్టం అనమాట. ఆయన వర్క్ కానీ నాకు చాలా ఇష్టం. ఇంకా డైరెక్ట్గా ఆయన్ని ఫస్ట్ డే పోలీస్ స్టేషన్ సీన్ అప్పుడు ఎర్రమంజిల్లో తీశారు. ఆ ఫస్ట్ డే ఆయన సెట్లో చూడగానే నాకేం మాటలు రాలేదు. తర్వాత ఆయనతోనే వర్క్ చేశాను. చాలా జోవియల్గా ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చేయమన్నా అస్సలు విసుక్కోరు. అస్సలు ఎనర్జీ కూడా లో అవ్వదు. దానికి డబుల్గా చేస్తారు. సో, ఆయనకి మీరు బాగా నేర్పించిన డైలాగు, ఎక్కువ టేక్స్ చెప్పిన డైలాగ్ ఏమైనా ఉందా? అవి అది చెప్పకూడదా? నాకు గుర్తు కూడా లేదు యాక్చువల్లీ. చాలా అంటే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇలా పట్టేసుకుంటారు ఆయన. ఏదైనా ఇలా పట్టేసుకుంటారు. అండ్ నాకు ఒకటి చెప్పారనమాట. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు డిస్కషన్ అప్పుడు ఎవ్రీ సీన్ అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఉంటుంది. ఏంటి సీన్, ఎలా వెళ్ళాలి, ఏంటి డైలాగ్స్, దీన్ని మనం వేరేగా ఎలా చెప్పచ్చు, వాళ్ళు తీసుకొని ఆప్షన్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఏది సౌండింగ్ బాగుంటుంది, ఏది ఎక్కువ అర్థమవుతుంది. కొన్ని అందరికీ అర్థం కావు. ఇప్పుడు మా లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ అనేది తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. సో అందరికి అర్థమయ్యేలాగా ఏది వాడచ్చు, ఇలా నేను చాలా చెప్పేదాన్ని. చెప్తే జాస్తి అంటారు, ఇక్కడేమో జాస్తి అంటాము, ఇక్కడొచ్చి తొందరగా బిన్నే అంటాం. బిన్నే అంటే తొందరగా, ఇక్కడ జల్దీ అంటారు తెలంగాణలో. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఉంటాయి అనమాట. అది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. అప్పుడు సార్ నన్ను ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు అడిగారు, అలెక్య నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు అన్నారు. ఎక్కడ చదివావు అన్నారు. నేను చదవలేదు సార్, ఎక్కడ నేర్చుకోలేదు సార్, నార్మల్ గా చిన్నప్పటి నుండి నాకు అలవాటు. అండ్ నేను ఇలానే మాట్లాడేదాన్ని. బెంగళూరులో నా ఫ్రెండ్స్ కూడా నువ్వేంటి అలా మాట్లాడుతావు ఇలా మాట్లాడుతావు అని ఎక్కిరిచ్చేవాళ్ళు అని చెప్తే సార్ అన్నారు, సరే ఈరోజు ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి చెప్పు, నేను ఇలా మాట్లాడడం వల్లే బన్నీ గారితో కూర్చొని వర్క్ చేస్తున్నా బన్నీ గారి పక్కన అని చెప్పు అన్నారు. ఐ వాజ్ లైక్ ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఒక చిన్న ఇంటరప్షన్, ఇప్పుడు నువ్వు నాకు కామన్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు అంటున్నాను, పర్లేదు కదా? యా ఇట్స్ ఓకే. అంటే మీరు అంటే నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేనే అంత పెద్దదాన్ని కాదు కదా. సో అంటే నాతో పాటు అంటే కొంచెం మనం ట్రావెల్ అయ్యాం. సో ట్రావెల్ అయిన ఫ్లోలో నువ్వేమో చాలా అచీవ్ చేసావు. ఇప్పుడు సడన్ గా మీరు అనేసరికి నాకు వెరైటీగా అనిపిస్తుంది. ఓకేనా, పర్లేదు కదా? ఓకే దెన్ కమింగ్ టు అల్లు అర్జున్ గారి గురించి అయిపోయింది, సుకుమార్ గారి గురించి అయిపోయింది. అండ్ నౌ రష్మిక మందన. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రష్మిక మందన అంటే ఏం చెప్తావు? మేడం చాలా లవ్లీ. ఏ చెప్పినా ఇలా పట్టేసుకుంటది అనమాట. చాలా నేర్చుకున్నా నేను. తను అంటే తను తెలుగే కొంచెం అంత మాత్రం, కానీ ఆ డిక్షన్, ఆ డైలెక్ట్, చిత్తూరు డైలెక్ట్ నేర్పించడానికి నువ్వెంత వర్క్ చేసావు? టైం ఏం పట్టదు కానీ ఒక 2-3 సార్లు అంతే నేర్చేసుకుంటారు. క్యారీవాన్కి వెళ్ళి మనం స్క్రిప్ట్ ఇచ్చాము అంటే ఒక 2-3 సార్లు చెప్పామంటే చెప్పేస్తారు. ఓకే ఓకే, అసలు ఏం ప్రాబ్లమే ఉండదు. సో ముందు మీరు ఫైనల్ చేసింది మీరే కదా? అంటే ఏంటి, డైలాగ్స్ రాయించినప్పటి నుంచి ఉంటారా, మీ దగ్గరికి వచ్చిన తర్వాత మారుస్తారా? అవి ఫస్ట్ అయితే రాసేసి ఉంటారు, దాన్ని ఇంకా వేరేగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఒక 3-4 పీపుల్ ఉంటాం మేము. ఉండే సిచ్యువేషన్ బట్టి మౌల్డ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మారుతూ ఉంటది, మారి సార్ ఒకటి చెప్తారు, బట్ సార్ చెప్పిందే ఫైనల్ అవుతుంది. సార్ చెప్పిందే బాగుంటది కూడా. ఓకే ఓకే. సో అంటే మళ్ళీ ఆయన చిత్తూరు కాదు కానీ సార్ చెప్పిందే బాగుంటది. అండ్ దెన్ సినిమా చాలా వరకు పెద్ద సెట్లు, చిత్తూరు ఫారెస్ట్ ఏరియా అన్నీ చూపించారు కదా. ఈ జాతర ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బయట నుంచి. సో అది ఎన్ని డేస్ షూట్ చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు, ఏ ప్లేస్లో షూట్ చేశారు? జాతర ఎపిసోడ్ ఒక 20 minutes మీరు మూవీలో చూసుంటారు. అది మొత్తం మేము RFCలో సెట్లో చేసాం. ఇట్స్ బీన్ 40 days పట్టింది. 40 days సేమ్ కాస్ట్యూమ్, బన్నీ గారు సేమ్ మేకప్, 40 days సీన్, ఫైట్, సాంగ్ 3 ఒకేసారి. అండ్ జూనియర్ ఆర్టిస్టులు ఒక 1300 ఇంకా ఎక్కువ వచ్చుంటారు. 1300 మంది జూనియర్ ఆర్టిస్టులు. చచ్చిపోయాం మేనేజ్ చేయడం అవి ఇవి. అంటే నేను ఎక్కువ కష్టపడలేదు, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు, శివ అన్న, ఇలా చాలా మంది కష్టపడ్డారు. అది ఇండోర్ సెట్ కదా? ఇండోర్.
కానీ అవుట్డోర్ లాగే ప్రాజెక్ట్ చేశారు కదా, యా ఏదో చెప్తున్నారు మీరు. ఇండోరే రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. రామోజీలో సెట్ వేశారు, కానీ అసలు డౌట్ కూడా రాలా అది రామోజీలో సెట్ వేశారని మీరు చెప్తే కానీ తెలియట్లా. సో అది మా కూబా గారు లైటింగ్. కమింగ్ టు కూబా, యాక్చువల్లీ పోలాండ్ కెమెరామ్యాన్ పెట్టారు ఫస్ట్ టైం. అంటే ఆయన ప్రీవియస్గా వర్క్ చేశారు గ్యాంగ్ లీడర్ అని సమ్ ఫిలిమ్స్, సుకుమార్ గారితో ఫస్ట్ టైం. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు, ఆయనకి ఏమైనా మెమరీస్ ఉన్నాయా? యా ఆయన కింద టామిక్ అని ఒకరు ఉంటారు. ఆయనకి నాకు చాలా ఉంటుంది అనమాట. ఆయన కూడా సేమ్ ఈయనలాగే కెమెరా అసిస్టెంటే. ఆయన చాలా బాగుంటారు అనమాట. తనకి తెలుగు రాదు, మేము కొన్ని తెలుగు వర్డ్స్ నేర్పిస్తే కామెడీగా చెప్పడం, నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు. తమ్ముడు ఇట్రా అంటాడు. అంటే సెటిల్ అందరిని తమ్ముడు అంటారు కదా, సో నన్ను కూడా ఆయన కలిపేసుకొని తమ్ముడు తమ్ముడు అంటాడు.